శుకుడు పరీక్షిత్తుకు సూర్యచంద్రుల గమనాన్ని ఇలా వివరిస్తున్నాడు. ఆదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రం లోపల ఉండి తన తేజస్సుతో అన్ని జ్యోతిష్సులను ప్రకాశింపజేస్తూ 12 రాసులలోనూ ఒక సంవత్సరంలో సంచరిస్తూ ఉంటాడు. ఆ ఆదిపురుషుని గమనకాలాన్ని లోకులు అయన, ఋతు, మాస, పక్ష, తిథులు మొదలైన వాటితో వ్యవహరిస్తారు. ఆ పరమపురుషుడు ఆ రాసుల్లో 1/6 సంచారం పొందిన కాలాన్ని ఋతువు అని, ఆ రాసుల్లో సూర్యుడు సంచరించే కాలంలో సగం సమయాన్ని అనగా 6 నెలలు అయనం అని అంటారు. సమగ్రంగా రాసుల్లో సంచరించిన కాలాన్ని సంవత్సరం అంటారు. చంద్రుడు ఇలాగే ఆ సూర్యమండలం మీద 1,00,000 యోజనాల నుండి సంవత్సర, పక్ష, రాశి, నక్షత్ర భుక్తులు గ్రహిస్తూ భాగాన చరిస్తూ శీఘ్రంగా తిరుగుతాడు. అప్పుడు వృద్ధి క్షయముల రూపంలో పితృగణాలకు పూర్వపక్ష అపరపక్షాల చేత పగలు రాత్రి కలిగిస్తూ సకల జీవులకు ప్రాణమై ఒక నక్షత్రం 30 ముహూర్తాలు అనుభవిస్తూ 16 కళలు కలిగి మనోమయ, అన్నమయ, అమృతమయ దేహాలు కలిగి దేవతలు, పితృదేవతలు, మానవులు, భూతాలు, పశువులు, పక్షులు, పాకే పాములు మొదలైనవి, లతలు మొదలైన వానికి ప్రాణం వలె సంతృప్తి కలిగిస్తూ ఉండటం వలన సర్వసముడు అనబడతాడు. చందురునకు మీదై ఆనందంబున 1,00,000 యోజనంబుల దారల్ గ్రంథుకొని మేరు శైలంబంది ప్రదక్షిణము దిరుగునభిజిద్భముతోన్. ఆ చంద్రునికి పైభాగాన 1,00,000 యోజనాల్లో నక్షత్రాలు అభిజిత్తుతో సహా మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. జై శ్రీకృష్ణ.